అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్లే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోకి కనీసం 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే మనకు 7500 ఖాళీలకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించినటువంటి సిజిఎల్ పరీక్ష 2023 ప్రకటన అయితే విడుదల చేసింది. దీని ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ బి, గ్రూప్ సి, అదేవిధంగా ఈ రకమైనటువంటి విభాగాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు. టైర్ 1, టైర్ 2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఖాళీలు కనుక చూసుకుంటే 7500 అయితే ఉన్నాయి. విద్యా అర్హతలు కనుక చూసుకుంటే పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ లేదంటే సిఏ లేదా సిఎంఏ దాని తర్వాత సిఎస్ ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత 1 ఆగస్టు 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ళు, అదేవిధంగా 20 నుంచి 30 ఏళ్ళు, తర్వాత 18 నుంచి 30 ఏళ్ళు, 18 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక్కడ దీనికి సంబంధించిన పోస్టుల వారిగా అయితే ఆ రకమైనటువంటి కేటగిరీ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్ళు, ఓబీసీలకు కనుక చూసుకుంటే 3 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్కు 3 ఏళ్ల పాటు గరిష్ట వయసులో సడలింపు కల్పించారు. వీరితో పాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా సడలింపు అయితే ఇచ్చారు. ఎంపిక టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ అంటే ఆ పర్టికులర్ పోస్టులకు సంబంధించి ఈ రకంగా మెడికల్ టెస్ట్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ కనుక చూసుకుంటే 3/5/2023. నెక్స్ట్ మంత్ మనకు 3 వరకు అయితే అవకాశం అయితే ఉంది. ఆఫ్లైన్లో చలానా ఇవన్నీ మనకు అవసరం లేదు. చలానా ద్వారా ఫీజు చెల్లింపు గడువు విధంగా చూసుకుంటే ఇక్కడ 5 మే 2023 వరకు అయితే ఉంది. టైర్ 1 పరీక్ష కనుక చూసుకుంటే జూలై 2023లో ఉంటుంది. టైర్ 2 పరీక్ష కనుక చూసుకుంటే ఇంకా ప్రకటించాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎస్ఎస్సికి సంబంధించిన వెబ్సైట్ అందరికీ తెలిసిందే. దీని నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. డిగ్రీ వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రీల్స్ చేస్తే ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్. హైదరాబాద్ అభివృద్ధి రీల్ కాంటెస్ట్. రీల్స్ చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్పై రీల్స్ చేస్తే ఏకంగా ₹1,00,000 బహుమతిగా ఇవ్వనట్లయితే ప్రకటించింది. ఇక్కడ మంగళవారం తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ఈ ప్రకటన అయితే విడుదల చేసింది. గడిచిన 9 సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధి 60 సెకండ్ల వీడియో అయితే తీయాలి. ఈ అభివృద్ధి పైన దానిపైన సోషల్ మీడియాలో ఇక్కడ హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో ఇక్కడ అట్ ద రైట్ ఆఫ్ డిజిటల్ మీడియా టీఎస్తో ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లో కనుక చూసుకుంటే అప్లోడ్ అయితే చేయాలి. దాంతోపాటు ఇక్కడ DM అట్ ద రైట్ ఆఫ్ తెలంగాణ.gov.in అనేటువంటి ఈమెయిల్కి అయితే షేర్ చేయాలి. ఈ ప్రక్రియకు కేవలం ఈ నెల 30 వరకు మాత్రమే ఛాన్స్. ఈ కాంటెస్ట్లో గెలిచి ₹1,00,000 విలువైనటువంటి నగదు బహుమతులను అయితే గెలుచుకోండి. వివరాల కోసం కనుక చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కాంటెస్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందించడం జరుగుతుంది అక్కడ ఆ వెబ్సైట్ ద్వారా. ఇండియా జస్టిస్లో తెలంగాణకు 3, ఏపీకి 5వ ర్యాంకు. తొలి 2 స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు. ఇక్కడ IJR 22 నివేదికల్లో వెల్లడి అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ఇండియా జస్టిస్ వివిధ విభాగాల్లో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు అయితే ఈ రకంగా ఉన్నాయి అనేటువంటి అంశం కనుక చూసుకుంటే పోలీసుకు సంబంధించిన దానిలో తెలంగాణ ఫస్ట్, ఏపీ 3rd ర్యాంక్లో ఉంది. జైళ్ళకు సంబంధించిన విభాగంలో తెలంగాణ 3, ఏపీ 5 ఈ రకంగా అయితే ఉన్నాయి. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన PDFని ఈవినింగ్ వరకు మన యొక్క గ్రూప్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతి 6లో ఒకరికి సంతానం లేని సమస్యలు. ఇక్కడ 17.15% మందిలో సమస్య. అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలని ఇక్కడ WHO అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి WHO ఇచ్చేటువంటి ఇలాంటి సజెషన్స్ అనేటివి కానీ అదేవిధంగా నివేదికలు అనేటివి వంటివి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నాటోలోకి ఫిన్లాండ్ చేరిక. ఇక్కడ అధికారిక ఈ రోజు అయితే చేరిక పైన అధికారిక ప్రకటన అయితే ఉంటుంది. రష్యా
సరిహద్దులోకి నాటో కూటమి, దీని పరిధిలోకి తాజాగా 1340 కిలోమీటర్ల సరిహద్దు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఇప్పటివరకు మొత్తంగా 31 దేశాలు అయితే ఉన్నాయి. 31 దేశం కనుక చూసుకుంటే ఫిన్లాండ్. ఈ రకంగా దానికి సంబంధించినటువంటి దేశాల జాబితా అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత జ్ఞాన నేత్రానికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇక్కడ ఈనాడులో కనుక చూసుకుంటే జ్ఞాన నేత్రం అనేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. గ్రేటర్ హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు కనుక చూసుకుంటే వాటికి వాటిల్లుతున్నటువంటి నష్టాన్ని గత 20 ఏళ్లలో ఇక్కడ తక్కువగా అంచనా వేశారని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అయితే పేర్కొన్నారు. నీటి కింది భాగంలోని మార్పులను కనుక చూసుకుంటే వీక్షించే సామర్థ్యం కలిగినటువంటి ఉపగ్రహాలు లేకపోవడమే ఇందుకు కారణమని వివరించారు. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో నీటి లభ్యత గురించి వేసినటువంటి అంచనాలపైన ఇది పెను ప్రభావం చూపెడుతుందని, గ్రేటర్ హిమాలయ ప్రాంతంలో సరస్సుల వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి హిమనీ నదాలను 6.5% మేర తక్కువగా అంచనా వేసినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మీరు క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. జ్ఞాపక శక్తి తగ్గుదలకు ఇక్కడ స్పైక్ ప్రోటీనే కారణము అనేటువంటి అంశం ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు. ఇక్కడ COVID-19 నుంచి కోలుకున్న వారిలో కొందరిలో జ్ఞాపక శక్తి తగ్గుతున్నటువంటి అంశాన్ని అయితే ఇప్పటికే వెల్లడైనటువంటి అంశం అయితే మనం చూడవచ్చు. ఈ వ్యాధికారిక వైరస్లో స్పైక్ ప్రోటీనేనని బ్రెజిల్ శాస్త్రవేత్తలు అయితే తాజాగా తేల్చడం జరిగింది. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి, జ్ఞాపక శక్తి తగ్గుదలకు స్పైక్ ప్రోటీనే కారణమని తెలిసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే బ్రెజిల్ శాస్త్రవేత్తలు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఆసియా సంపన్నుడిగా ఇక్కడ అంబానీ అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. 24వ స్థానానికి పడిపోయినటువంటి అదానీ ఫోర్బ్స్ కుబేర్ల జాబితా 2023 ప్రకారంగా కనుక చూసుకుంటే ఆసియాలోనే సంపన్నమైనటువంటి వ్యక్తిగా ముఖేష్ అంబానీ అయితే మళ్ళీ అగ్రస్థానాన్ని అయితే దక్కించుకున్నాడు. ఇక అదానీ గ్రూప్ కనుక చూసుకుంటే అధిపతి గౌతమ్ అదానీ 24వ స్థానానికి అయితే పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో చూడొచ్చు. రెగ్యులర్గా ఈనాడులో కనుక చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అంశాలు అయితే వస్తూ ఉంటాయి. మిగిలినటువంటి కొన్ని పేపర్స్ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో అయితే మనకు ద హిందూ అనేటువంటి పేపర్ని అయితే ప్రిఫర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇస్రోలో ఉద్యోగాలు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకోవడం జరిగింది. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈరోజు ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. చూసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మాల్యాల మండలంలో గ్రూప్ 1కు 40 మంది క్వాలిఫై, TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ సంచలనంగా మారినటువంటి జగిత్యాల జిల్లా మాల్యాల మండలపైన సిట్ పోలీసులు దృష్టి సారించారు. మండలానికి వెళ్ళి విచారించారు. మొత్తం 40 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు నిర్ధారించారు. మండలంలో ఎంతమంది పరీక్షలు రాశారు, ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి అంశాలు అయితే విచారించినట్టు తెలుస్తుంది. గతంలో కనుక చూసుకుంటే మంత్రి గారు అయితే మరి అసలు ఒకరిద్దరే పాస్ అయినరు, క్వాలిఫై అయినరు అనేటువంటి అంశాన్ని చెప్పినట్టుగా నాకైతే గుర్తు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. దాని తర్వాత ఎగ్జామ్స్ పై తప్పిన కంట్రోల్. మొన్న TSPSC ఇప్పుడు 10th క్వశ్చన్ పేపర్లు పరీక్షల నిర్వహణ పైన DOలు కలెక్టర్ల నియంత్రణ కరువు, వీడియో కాన్ఫరెన్స్లకే పరిమితమైనటువంటి మంత్రి అధికారులు. పేపర్ల లీక్ పై స్పందించిన సీఎం కేసీఆర్. పరీక్షల విభాగాల్లో సరిపడా సిబ్బంది లేరు. 15 నెలలుగా SSC బోర్డు డైరెక్టర్ పోస్ట్ ఖాళీ. పేపర్ లీక్తో ఇక్కడ ఆధారబాధరగా సెలవులో ఉన్నటువంటి ఆఫీసర్కు బాధ్యతలు. 6 నెలలుగా ఇన్ఛార్జితోనే ఇంటర్ బోర్డు నిర్వహణ అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ కంట్రోల్ తప్పింది. మొన్న TSPSC ఎగ్జామ్స్ పేపర్లు లీక్ కాగా తాజాగా 10th క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల అలసత్వం వెరసి విద్యార్థులైతే నిరుద్యోగులు అవస్థలు పడాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్న సర్కారు నామమాత్రంగా రివ్యూలు చేసి చేతులు దులుపుకుంటుంది. లీకేజీల విచారణకు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా సీఎం కేసీఆర్ కనీసం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయకపోవడం పైన ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 3 నెలల నుంచి 10th పరీక్షలు రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 10th పబ్లిక్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక్కడ 11,456 స్కూళ్ళకు చెందినటువంటి 4,94,620 మంది స్టూడెంట్లు అటెండ్ అవుతుండగా 2,652 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కన్నా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన పలుమార్లు కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ SSC బోర్డు పైన సర్కార్ నిర్లక్ష్యం అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ మొన్ననేమో మనకి ఇక్కడ TSPSC, దాని తర్వాత నిన్న కనుక చూసుకుంటే తెలుగు, ఈరోజు మనకి హిందీ అనేటువంటి ఆ అంశంగా సాగుతుంది ఈ లీకేజీల పర్వం అనేది. ఈసారి హిందీ పేపర్ పరీక్ష మొదలైనటువంటి 30 నిమిషాలకే వాట్సాప్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వైరల్. వరంగల్ సిపికి విద్యాశాఖ అధికారులు అయితే ఫిర్యాదు. ఫ్రెండ్కు చిట్టీలు అందించడం కోసమే ఇక్కడ సెల్లో ఫోటోలు సిపి అంటే ఇక్కడ ఫ్రెండ్
ఫ్రెండ్కు చిట్టీలు అందించడం కోసమే ఫెల్లో ఫోటోలు తీసినని సిపి అయితే చెప్పారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి మైనర్ కమలాపూర్ బాయ్స్ హై స్కూల్ నుంచి బయటకు వచ్చినట్లయితే వెల్లడి. మైనర్ సహా 2 యువకుల అరెస్టు, 3 ఫోన్లు సీజ్ అనేటువంటి అంశం అయితే చూడొచ్చు ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్. దాని తర్వాత నెక్స్ట్ తప్పిన కంట్రోల్ అనేటువంటి అంశం కనుక చూసుకుంటే దానికి సంబంధించి మిగిలినటువంటి అంశం కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సిట్ కస్టడీకి 3 నిందితులు. తెలంగాణ TSPSC బోర్డు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 3 నిందితులను సిట్ అధికారులు అయితే కోర్టు అనుమతితో మంగళవారం అయితే కస్టడీకి తీసుకున్నారు. వీరిని ఈ నెల 6వ తేదీ వరకు అయితే విచారించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. దాని తర్వాత పార్లమెంటుతోనే తెలంగాణ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ అమలుకు కేంద్రం ప్లాన్. ఇక్కడ ఆర్డినెన్స్ తెచ్చేటువంటి ఆలోచన. మరో 8 రాష్ట్రాలకు కూడా అప్పుడే ఢిల్లీ స్థాయిలో కసరత్తు. ఎన్నికల కమిషన్దే ఫైనల్ నిర్ణయం. తెరపైకి నిర్వహణపరమైనటువంటి అంశాలు వచ్చే అక్టోబర్ తర్వాత క్లారిటీ అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్. 10th ఆన్సర్ షీట్ల కట్ట ఎట్లా పోయింది, ఘటనపైన ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ విచారణ. ఇక్కడ ఉట్నూరు పోస్ట్ ఆఫీస్ నుంచి బస్టాండ్కు ఆటోలో తీసుకెళ్తుండగా పడిపోయినట్లు గుర్తింపు. ఎస్కాట్ లేకుండానే తరలించారని వెల్లడి. పోస్ట్ మాస్టర్ రజిత, అవుట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజు సస్పెండ్ అనేటువంటి అంశాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో చాలా చక్కగా ఇస్తున్నారండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జామ్స్ అని కూడా దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే అవి జరుగుతాయో లేదో దేవుడికి ఎరుగు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. చదువుకుంటా ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి ఆల్రెడీ రంగంలోకి దిగాము కాబట్టి ఖచ్చితంగా తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఇప్పుడు జరిగినా ఎప్పుడు జరిగినా కూడా ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు జరిగినా కూడా మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసామనుకోండి, మళ్ళీ కొత్తగా ఇప్పుడు 2 నెలలు మనం బంద్ చేసామనుకోండి అది మొత్తంగా కొత్తగా మారుతుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారో అది మీద ఏ పక్క పని చేసుకున్నా కూడా వేరే పని చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఆ రకంగా ఉంటేనే మనకు సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్లోనే ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి రీజనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హర్ష చరిత్ర గ్రంథ రచయిత ఎవరు అనేటువంటి అంశంతో భారతదేశ చరిత్ర. అదేవిధంగా నెక్స్ట్ విటమిన్కి సంబంధించినటువంటి విటమిన్లకు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈనాడు ప్రతిభలో కనుక చూసుకుంటే సాంద్రతలో ఉత్తరం, నియంత్రణలో దక్షిణం అంటూ మనకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలపైన ఇండియన్ ఎకానమీ పైన అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనకు ఈనాడు ప్రతిభలోనే రావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.